ఎద్దేడిసిన యవసం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడది అని అంటారు. అంతే కదా. ఇగో ఇప్పుడు మన తెలంగాణలో గట్లనే ఉన్నదల్లా, మీకు కూడా ఎరకయ్యే ఉండాలి. సరే ఇక నేను మళ్ళా ఎప్పుడెందుకు గాని అట్లా 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 షేన్ల పొంట పొలాల పొంట ఓదాం పాండ్రి. రైతులు రేవంతం సార్కు ఏమో మతలాబు పంపుతారట, చూసొద్దాం రాండ్రి. ఈ రైతులు పొలంలో సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. ఎందుకంటారా? వాళ్ళ చెప్తారు వీడియోలా ఇనుర్రి. రైతు రుణాలు వెంటనే 2 లక్షల రైతు రుణాలు వెంటనే, రైతు రుణాలు వెంటనే, రైతు రుణాలు వెంటనే, మీరు ఇచ్చిన హామీ వెంటనే, మీరు ఇచ్చిన 2 లక్షల రుణాలు మాపు వెంటనే. అర్థమైందానోళ్ళ మన రైతుల రందిగట్లున్నది. వీళ్లకు రుణాలు మాఫీ గానే బాధ చెప్పుకుందామంటే ఇనేటోళ్ళు లేరు, దిక్కు దివానం లేకుంటైంది. అందుకే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల రైతులు రేవంత్ సార్కు సెల్ఫీ వీడియోలతోని సురుకులు పెడుతురు. రుణాలు మాఫీ కాలేదు సారు, జర జయూరి, మేము రైతులమే అనుకుంటా పాస్బుక్లతోని సెల్ఫీ వీడియోలు తీసి ముఖ్యమంత్రి ఆఫీస్ కు పంపుతురు. అంతేనానే? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫీ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు. కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. ఓ దిక్కేమో రేవంత్ సార్ ఏమంటుండు, రుణాలు మాఫీ అయినాయి, రైతులు సంతోషంగా ఉన్నారు అని అంటుండా. ఇంకో దిక్కేమో సగానికి సగం రైతులకు మాఫీ గానే అడుగుతానేమో దేకినోళ్ళు లేడు. అందుకే వీళ్ళు ఇట్లా నిరసన చేసిరు. ఇంకో దిక్కు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ కు రుణాలు మాఫీ గాని రైతులు వచ్చిరోలా గోడు చెప్పుకుందామని. మరి రైతులు దూరంకెళ్లి కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిరంటే జర మంచి మర్యాద చూయించాలనా అద్దా? పోలీసు వాళ్ళు అడ్డం పడ్డరు, వాళ్ళని ఎల్లగొట్టు ఉపాయం చేసిరు. ఎంత ఘోరమో చూడురిగా. నిజంగా తెలంగాణ వచ్చినాక 9.5 ఏండ్లు మన రైతులు ఏ తీర్ల గర్వంగా నిలబడ్డారో మనం అందరం చూసినాం. కానీ ఈ 9-10 నెలల సంధి ఎట్లా హరిగోస పడుతురో కూడా చూస్తున్నాం. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ ఈ తీర్ల మా బతుకులను తిరమర చేతడనుకోలే అని రైతులు కోపానికి అత్తురు.